నిశుంభ సంహారం. శుంభ నిశుంభులకు వర్తమానం అందింది. బ్రాహ్మణీ ప్రభృతులు రణరంగానికి దిగారని, కాళికాదేవి ఉపాయంగా రక్తబీజుణ్ణి భక్షించిందని, ఇక తమ కోసమే ఆవురమావురమంటూ ఎదురు చూస్తుందని తెలిసింది. ఇంత బతుకు బతికి ఇప్పుడు ఈ ఆడదానికి భయపడి పారిపోవడమా అవమానం, అంతకన్నా మరణమే వరణీయం అనుకున్నాడు శుంభుడు. అదే తెగింపుతో పలికాడు, తమ్ముడు నిశుంభ, నేను వెళుతున్నాను రణరంగానికి. అంబికను సంహరించి వస్తాను. ఒకవేళ రాలేదనుకో, నువ్వు ఈ కార్యాన్ని కొనసాగించు. అన్నగారి మాటలకు తమ్ముడు ఉక్రోషపడ్డాడు. నేనే వెళతాను. కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను. ఈ పాటి ఘనకార్యానికి నువ్వు వెళ్ళాలా? నిశ్చింతగా ఉండు. నేనుండగా నువ్వు వెళ్ళడం సమంజసం కాదు అంటూనే మరి సమాధానం కోసం చూడకుండా నిశుంభుడు సొంత సైన్యంతో బయలుదేరాడు. 100 మాగధాలు జయధ్వానాలు చేశారు. నిశుంభుడు బయలుదేరగానే ఒంటరిగా మిగిలిన శుంభుడికి ఏమీ తోచలేదు. కొలువులో నిలవలేకపోయాడు. తన మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ కూర్చోలేకపోయాడు. తాను యుద్ధరంగానికి బయలుదేరాడు. రణపండితుడు అల్లంత దూరాన నిలిచి ప్రేక్షక పాత్ర వహించాడు. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఇంద్రాది దేవతలు, రణరంగంలో స్వబలంతో దైత్యేంద్రుడు శుంభుడు ప్రేక్షకులయ్యారు. శుంభ సోదరుడు తన శంఖర ధనస్సును ఎక్కుపెట్టి పుంకానుపుంకగా శిలాకఠిన విశిఖాలను గుప్పించాడు. అంబికాదేవి తెరలుగా పకపకా నవ్వింది. కాళిక, చూశావా వీళ్ళ మూర్ఖత్వం? సోదరులు నాతో యుద్ధానికి తలపడుతున్నారు. రక్తబీజుడు మరణించినా వీరికి బుద్ధి రాలేదు. జయించగలమనే ఆశపడుతున్నారు. ఇది నా మాయాశక్తి. ఆశతో వీరిని సమ్మోహితుల్ని చేశాను. ఈ ఆశ బహు చెడ్డది సుమా. ఒక పట్టాన విడిచిపెట్టదు. ససైన్యమంతా నాశనం అయింది. మహాబలశాలనుకున్న చండాముండులు అయ్యారు. అసంఖ్యగా రక్తబీజులను ఆవిర్భింపజేయగల అసులు శిశులు రక్తబీజుడు అయ్యాడు. అయినా వీరికి ఆశ చావలేదు. జయించగలమనే అనుకుంటున్నారు. వచ్చారు. వీరిద్దరిని సంహరిస్తే మనం వచ్చిన పని పూర్తయిపోతుంది. చావు దగ్గర పడి మాయామోహితులై వచ్చారు. కానీ మిగిలిన ఆ కాస్త పని పూర్తి చేద్దాం అంటూనే ఇసుక వృష్టి కురిపించింది. క్రమక్రమంగా యుద్ధం భయానక రూపంగా ధరించింది. అంబిక సింహవాహనం జూలు దులిపి సైన్య సాగరంలో ఈదుతోంది. సరస్సులో దిగిన ఏనుగుల సేనా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. నిశుంభుడు పళ్ళు పటపటలాడించాడు. దానవ యోధులను ఉత్సాహపరుస్తూ సింహవాహనం మీద అనేక ఆయుధాలను ప్రయోగించాడు. అన్ని వైపుల నుంచి దానవయోధులు చుట్టుముట్టి ఒకేసారిగా శస్త్రాస్త్ర సమూహం కురిపించారు. అంబికాదేవి శస్త్రానికి శస్త్రము, అస్త్రానికి అస్త్రముగా బదులు చెల్లిస్తుంది. అవకాశం దుకించుకొని అంతమొందిస్తుంది. అంబికాదేవి యుద్ధ వైసారథ్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నిలబడ్డ శుంభుడికి ఉత్సాహం ఉరుకులు వేసింది. రివ్వున రణరంగానికి వచ్చాడు. కాళికను సంహరిద్దాం, అంబికను సంగ్రహిద్దామని అతడింకా ఆశ చావలేదు. ఎదుట నిలిచి అంబికాదేవిని ముఖాముఖి తిలకించాడు. శృంగార వీరాలు మూర్తిభవించి భయద సుందరంగా ప్రకాశిస్తుంది. ఆ శృంగారం రౌద్రమూర్తిని అతి సన్నిహితంగా దర్శించాడు. విశాలమైన క్రీగన్నులు, సర్వ జగత్స్మోహకమైన సుందర రూపం, ఎర్ర కలువరేకుల వంటి అందమైన కన్నులు ఇప్పుడు రౌద్రం కారణంగా మరింక ఎరుపెక్కి నిప్పులు చెలరేగుతున్న చూపులు. చూడటంతోనే శుంభుడి మనస్సులో నుంచి పెళ్లి ఆశ వెళ్ళిపోయింది. జయాశ జారిపోయింది. మరణం తప్పదు అనే నిశ్చయం బలపడింది. తెగించి కార్ముకం ధరించి నిలబడ్డాడు. అంబికాదేవి తేరిపార చూసింది. అప్రయత్నంగా ఒక చిరునవ్వు ముఖమండలం మీద విసిరింది.
సకల దానవులకు వినిపించేట్టు మేఘ గంభీర కంఠధ్వనితో పలికింది. మూర్ఖగ్రేసర చక్రవర్తుల్లారా, ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరొక అవకాశం ఇస్తున్నాను. జీవితేచ్ఛ ఏమాత్రం ఉన్నా ఆయుధాలను ఇక్కడే విడిచిపెట్టి పాతాళానికి పారిపోండి. లేదంటే ఈ క్షణంలోనే మిమ్మల్ని స్వర్గస్నుల్ని చేస్తాను. ఆలోచించుకోండి. అభయం పొందుతారో అణిలో మృదుతారో. వీరత్వం ఏనాడు పిరికిదనం కాదు, పిరికిదనం ఏనాడు వీరత్వము కాదు, తెలుసుకోండి అని ప్రబోధించి కడసారిగా చివరి అవకాశం ఇచ్చింది. దీనికి సమాధానం చెప్పకపోగా నిశుంభుడు హఠాత్తుగా కత్తి దూసి సింహాన్ని శిరస్సు మీద మోదాడు. అది కళ్ళు తిరిగి ఒళ్ళు తూలి గిర్రున బొంగరంలా తిరిగింది. సార మీద కుండల అంబికాదేవి తిరిగింది. తిరుగుతూనే గండ్రగొడ్డలి విసిరింది. అది వెళ్ళి నిశుంభుడి బాహుమూలాన్ని ఖండించింది. అయినా వాడు చెక్కు చెమర్చలేదు. బాధ కానీ మూలుగు కానీ లేదు. అదే కత్తితో అదే దెబ్బ మళ్ళీ వేశాడు. ఈసారి సింహం తల విదిల్చి తప్పించుకుంది. అంబికాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి గటగటా మద్యపానం చేసింది. గదతో తన పైకి లంఘించబోతున్న నిశుంభుణ్ణి చూపులతోనే అదిలించింది. నిశుంభ, ఇదిగో ఈ క్షణంలో ఇక నువ్వు నేవు అని గర్జించింది. సన్నటి చువ్వల జవజవలాడుతూ పొడవుగా ఉన్న కుర్పానాన్ని మెరుపు తీగలా విసిరింది. మరుక్షణంలో వాడి తల ఎగిరి తాటిపండులా రాలిపడింది. గదను చేతబట్టి వస్తున్న మొండం రక్తాన్ని దిశదిశలకు ఎగజిల్లుతూ సకల దానవ భీషణంగా గిర్రున ఆత్మప్రదక్షిణలు చేసింది. అంబికాదేవికి కోపం చల్లారలేదు. బొంగరంలా తిరుగుతున్న వాడి కళేబరాన్ని బాణాలు వేసి కాళ్ళు చేతులు ఒకేసారి నరికేసింది. రెక్కలు విరిగిన పర్వతంలా ఆ మొండం నేలపై మొదలు శతికిలబడింది. దానవ సైన్యం భయకంపితమై దుఃఖ విహ్వాలమై రోదిస్తూ నెత్తి నోరు బాదుకుంటూ పరుగులు లంకించుకుంది. శుంభ సంహారం. తమ్ముడి మరణాన్ని కల్లారా చూసిన శుంభుడు నివ్వెరపోయాడు. శిలాకృతిలా బిగిసిపోయాడు. కళ్ళ వెంట నీళ్లు ధారగా బొటబొట రాలాయి. మరు నిమిషంలో నిగ్రహించుకున్నాడు. క్రోధంతో ఉన్మత్తుడై దిక్కులు దద్దరిల్లేలాగా ఒక్క పులికేక పెట్టాడు. అది తనకే కొత్తగా వినిపించింది. కొండల్లో కోణల్లో మారుమ్రోగి వలయాలుగా తననే చుట్టుముట్టింది. కాలం కాదు, దైవమే అన్నింటికన్నా గొప్పది అనే ఆలోచన మనస్సులో ఒక మెరుపులా తలుక్కున మెరిసింది. శ్రావణంలో కురవని మేఘాలు ఒక్కొక్కసారి మేఘంలో కురుస్తున్నాయి. సకాలంలో అనావృష్టి, అకాలంలో కుంభవృష్టి. కాలానికి ఒక నియతి లేదు. అది నిమిత్త మాత్రం. దైవమే బలవత్తరం. అది అనుకూలిస్తేనే ఏ పౌరుషాలైనా ఫలిస్తాయి. లేకపోతే అంతా వ్యర్థమే. సకల దేవతలను గడగడలాడించిన నిశుంభుడు ఒక అబల చేతిలో దారుణంగా మరణించాడు. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? మహాసూరుడు రక్తబీజుడు నిహతుడయ్యాడు. ఇక నేను ఒక్కడిని మిగిలాను. అపకీర్తికి ఒడిగట్టి జీవితాశను పెంచుకొని మాత్రం ఏమి చేయగలను? ఏమి సాధించగలను? కాలం దాపురిస్తే ఎవడైనా గతించవలసిందే. త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, సూర్యచంద్రులకే ఇది తప్పనప్పుడు నేనా తప్పించుకునేది? మరణం దైవ నిర్మితం. దానికి భయపడేవాడు పరమమూఢుడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి జీవి పుట్టక తప్పదు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకొని శాశ్వతమైన కీర్తిని వదులుకోవడం అవివేకం. విజయమో వీరమరణమో ఏదైనా దైవస్వరూపమే. ఆహ్వానించగలిగినదే, ఆస్వాదించగలిగినదే రాణి అంటూ నిశ్చల చిత్తంతో సూతుడు వెన్ను తట్టి పోనీ అన్నాడు. రథం కదిలింది. అంబికాదేవి ముందు నిలిచింది. శంభుడు ఏకాగ్ర చిత్తంతో చూశాడు. త్రైలోక్యమోహిని సింహవాహనారుడు సర్వాభరణ విరాజమాన సర్వలక్షణ సంవృత కనిపించింది. దేవగంధర్వ మరులు స్తుతిస్తున్నారు. పారియాత పుష్పాలతో అర్చిస్తున్నారు.
అంబికాదేవి నిశ్చలంగా శంఖం పూరిస్తుంది, ఘంటానినాదం చేస్తుంది. శుంభుడు మోహపరుసుడయ్యాడు, కామమోహితుడయ్యాడు, అనూహ్యంగా మన్మథార్తికి లోనయ్యాడు. ఆహా, ఏమి రూపం, ఏమి సౌందర్యం, ఏమి రణచాతుర్యం! పరస్పర విరోధులైన సౌకుమార్య ధైర్యుల కలయిక. ఓహో! మెరుపు తీగేలాగా తన్వంగి, మాలతి లతలలాగా అత్యంత సుకుమారి, ప్రారంభ యవ్వనంలో ఉన్న పడుచుపిల్ల. ఈ బాలామణి కామాభావాన్ని జయించిందంటే ఆశ్చర్యంగా లేదు. రూపా లక్షణాలింట సాక్షాత్తు రతీదేవిలా ఉంది. ఈ అంబిక ఇంతమంది మహావీరాధివీరులను సంహరించడమేమిటి? అసంభవం. ఇదేదో మాయ. ఈ బాలామణిని వశం చేసుకోవాలి, ఉపాయంగా లొంగదీసుకోవాలి. వశీకరణ మంత్రాలేవి నాకు రావే. అయినా సర్వమంత్రమయి ఈ జగన్మోహిని మంత్రాలకు లొంగుతుందా? పైగా మదగర్విత, అసలు లొంగదు. సామధానోపాయాలు ఫలించలేదు, భేదోపాయానికి అవకాశం లేదు. పోని దండోపాయం ప్రయోగిద్దామంటే ఇంతకీ మహాబలవంతురాలి దగ్గర అది పనిచేస్తుందని నమ్మకం లేదు. అందుచేత పారిపోవడం కన్నా పోరాడి మరణించడమే శ్రేయస్కరం. విజయమో వీరమరణమో విధివిహితంగా ఏదో అది ఈ పూట జరిగి తీరుతుంది. శుంభుడు ఇలా అన్ని విధాలా ఆలోచించి యుద్ధానికి నడుం బిగించాడు. ధనుష్టాంకారం చేసి హుంకరించాడు. రథాన్ని మరింత ముందుకు పోనిచ్చి, దేవి, యుద్ధం చెయ్యి. ఇప్పటిదాకా నువ్వు పడిన శ్రమ అంతా ఈ క్షణంతో వృధా అయిపోతుంది. నీ మూర్ఖత్వం ఏమిటో ఎంతకీ అర్థం కావడం లేదు. ఒక ఆడది ఇలా యుద్ధానికి దిగడం కనీవిని ఎరుగను. ఇది స్త్రీ ధర్మానికే విరుద్ధం. అయితే నీ వంటి అందగత్తెలకు చూపులే బాణాలు, కనుబొమ్మలే ధనస్సులు, హాహాభావాలే శస్త్రాలు, నాలాంటి పురుషుడే లక్ష్యం, సుగంధ ద్రవ్యాలే సమర సన్నాహాలు, మనోరథాలే రథాలు, గుసగుసలే బేరిణీ నాదాలు. ఇంకా ఏమీ అవసరం లేదు. ఇతర శాస్త్రాలను అస్త్రాలను ధరించడం కేవలం అభినయం, చమత్కారాలకేమి గాని. సరసిజాక్షి, స్త్రీలకు అలంకారం సిగ్గే, ఇలాంటి దీర్ఘుష్టం కాదు. ధనస్సు ఎక్కిపెట్టి బాణాలను వదులుతుంటే మాటిమాటికి బయటపడే ఎత్తైన గుండెలను ఎలా దాచుకుంటావు? గదను చేతపట్టి శత్రువును వెన్నంటి తరుముతుంటే నీ సవిలాస మందగమనం ఏమవుతుంది? అదీగాక నీ వంటి సుకుమారికి ఈ కరళా కాళికాదేవి సలహాదారా? ఏదో మహామంత్రకురాలిలాగా ఉందే తప్ప చలికత్తెలాగా లేదు. గొంతు విప్పితే గరగరమంటోంది. పోని వాహనం చూద్దామా అంటే సర్వసత్వ భయంకరమైన సింహమా? వినులకు విందు చేసే వీణానాథిని వదిలేసి ఘంటానాదం చేస్తున్నావా? నీ రూపానికి, నీ యవ్వనానికి పూర్తి విరుద్ధంగా ఉంది నీ సరంభం. బాలామణి, యుద్ధమే చేయాలి అనుకుంటే దయచేసి ఈ సుందర రూపాన్ని విడిచిపెట్టు. వేలాడే పెదవులు, పెరిగి మెలికలు తిరిగిన గోళ్ళు, గీస్తే మసిరాలే కాకి నలుపు, కాకి గొంతు, కాకి చూపు, లంబపాదాలు, కొరల్లాంటి దంతాలు, పిల్లి కన్నులు, ఇలాంటి ఒక వికృత రూపం ధరించి వచ్చి నిలబడు. కర్కశంగా మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టు, అప్పుడు యుద్ధం చేస్తాను. అంతేకాని ఇంతటి అందగత్తెల మీద కత్తి దూయడం ఎలాగా? నాకు చెయ్యాడట్లేదు. మన్మథ మహాసామ్రాజ్ఞిలాగా ఉన్న ఈ బాలమృగనయన, క్షమించు. ఈ రూపంలో నిన్ను సంహరించలేను. యుద్ధానికని వచ్చి కామార్తుడై నిలిచి ఇలా ప్రసంగిస్తున్న శుంభుణ్ణి చూసి జగదంబిక చిరునవ్వులు చిందించింది. మందమతి, కామమోహితుడవై పలవరిస్తున్నట్టున్నావు. నా మీద కత్తి దూయలేకపోతే పోని, ఇదిగో కాళిక ఇక్కడే ఉంది. నువ్వు కోరుకున్న క్రూర కరాల రూపంలో ఉంది. ఈవిడతో యుద్ధం చెయ్యి. నీ ఇష్టం వచ్చిన ఆయుధాలతో ప్రహించు. నేను ప్రేక్షకురాలినై సాక్షి మంత్రంగా నిలబడతాను. యుద్ధమే చెయ్యను, చెయ్యాలనే ఉత్సాహం కూడా లేదు అని
అని సుమ్ముణ్ణి గేలి చేసి కాళిక వైపు తిరిగి మృదువుగా, హే కాళికే, ఈ కురూపప్రియన్ని సంహరించు అంది జగదంబిక. వెంటనే కాళికాదేవి 1000 మణుల గల జరుపున్న ఇనుప గదను అవలీలగా చేతబట్టుకొని క్రూరంగా వికటంగా విరగబడి నవ్వుతూ శుంభుడు ఎదుట నిలిచింది. దానవ నాయకుడు తాను గదను ధరించి కలియబడ్డాడు. ఇద్దరికి భీకర సంగ్రామం జరిగింది. పాదగతాలతో భూమి కంపించింది. గదాగతాలతో ఆకాశం చిల్లులు పడుతుంది. అత్యంత లాఘవంగా శుంభుడి వ్రేటను తప్పించుకొని బలంగా గుండెలపై కొట్టింది. వాడికి కన్నులు బైర్లు కమ్మాయి. తేరుకునేలోగా వాడి రథాన్ని, సారథిని, గాడిదలను నుజ్జునుజ్జు చేసింది. భైరవ స్వరంతో భీకరంగా నవ్వింది. ఇంతలోకి శుంభుడు తేరుకున్నాడు. విరగబడి నవ్వుతున్న కాళికాదేవి గుండెలకు గురిపెట్టి గదను గిరిగిరా తిప్పి విసిరాడు. వెంట్రుక వాసిలో నేర్పుగా తప్పించుకుంది. కత్తి దూసి ముందుకు వచ్చింది. గదను విసిరిన ఊపులో ముందుకు తూలిన శుంభుడి ఎడమ భుజాన్ని లేత కొమ్మను నరికినంత తేలికగా నరికేసింది. శుంభుడు రక్తసిక్త గాత్రుడై తూలిపడ్డాడు. మిగిలిన కుడి చేతితో కత్తి దూశాడు. దూసినంతతోనే కత్తితో సహా కుడి భుజం రాలిపడింది. కాళికా నైపుణ్యానికి దేవతలు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. శుంభుడు క్రోధం పట్టలేక ఎగిరి కాళ్లతో తన్నడానికి ప్రయత్నించాడు. 2 కాళ్లను ఒకేసారి ఖండించింది. నేలకు దిగబడ్డాడు. నిలునిలు అని అరుస్తున్నాడు. తొడలతోనే చరచరా వస్తున్నాడు. కాళికాదేవి కన్నులు చిట్లించి క్రూరంగా విసిత చూసింది. మరొక్క ప్రహారంతో శిరస్సును ఛేదించింది. రక్తం ఉబికి ఉబికి ప్రభావాలు కట్టింది. కళేబరం గిరిశిఖరంలా నేలకు ఒరిగిపోయింది. శుంభుడి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై కాళికను, అంబికను స్తుతిస్తున్నారు. సుగంధ పరిమళాలను వెదజల్లుతూ చల్లని వాయువులు వీతించాయి. దిక్కులు తేటపడ్డాయి. హోమాగ్లను ఆనందంతో ప్రదక్షిణార్చనలు ఎగజిమ్మాయి. హతశేషులైన దానవులు జగదంబికను శరణు వేడారు. ఆయుధాలను విసర్జించి పాతాళానికి వెళ్ళిపోయారు. జన్మేజయ, ఇది దేవీ చరితంలో ఉత్తమోత్తమ ఘట్టం. దానవులను శిక్షించింది, దేవతలను రక్షించింది. ఈ ఘట్టాన్ని భక్తితో చదివినవారు, విన్నవారు సకల జయాలను పొందుతారు, కృతార్థులవుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నిర్ధనులు ధనవంతులవుతారు. రోగులకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. శత్రుభయం నశిస్తుంది. కోరికలన్నీ తీరుతాయి. ఇది విజయప్రదము అయిన ఘట్టం.